ఐపీఎల్ 18వ సీజన్కి మళ్ళీ ఊపొచ్చింది. ఫస్ట్ 2 రోజులు వన్ సైడ్ మ్యాచ్లతో వన్ సైడ్ విక్టరీలతో అభిమానులు కాస్త నిరాశపడితే ఈరోజు మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠతో ఊపేసింది. చివరి బంతి వరకు కూడా చాలా టెన్షన్గా సాగి చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ విక్టరీ కొట్టింది. ఒక విధంగా ఈ విశాఖ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఒక హై స్కోరింగ్ విక్టరీ నమోదైందని చెప్పుకోవాలి. ఎందుకంటే వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ ఎప్పుడు మ్యాచ్లు జరిగినా అది T20 ఫార్మేట్ కావచ్చు, వన్డేలు కావచ్చు, ఒక భారీ స్కోర్లు నమోదవుతూ ఉంటాయి. సో లక్నో ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ 209 రన్స్ చేసింది. ముఖ్యంగా నికోలస్ పూరన్ అండ్ మిచెల్ మార్ష్ ఒక విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. ఢిల్లీ బౌలర్లు ఒక ఆట ఆడుకున్నారు. ఒక భారీ స్కోరు అంటే ఒక దశలో దాదాపు 240, 250 కూడా ఎక్స్పెక్ట్ చేసాం. కానీ చివరిలో ఢిల్లీ బౌలర్లు పుంజుకుని ఒక తక్కువ స్కోర్కే అంటే వాళ్ళు అనుకున్న దానికంటే తక్కువ స్కోర్కి కట్టడి చేశారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోవడం, తర్వాత కీలక బ్యాటర్లు ఎవరు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో ఢిల్లీ ఓటమి దాదాపుగా ఖాయం అనుకున్నారు. కానీ ఏదైతే లాస్ట్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ తరఫున మనం 2024 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున అద్భుతంగా రాణించిన అశుతోష్ శర్మని వాళ్ళు వేలంలో వదిలేసుకున్నారు. అతన్ని 3.8 కోట్లకి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఇంత పెట్టారా అనుకుని చాలామంది అనుకున్నారు. కానీ దానికి తగ్గ తన మీద పెట్టిన మొత్తానికి న్యాయం చేశాడు. విప్రాస్తో కలిసి ఒక అద్భుతమైన పోరాటంతో ఢిల్లీని 1 వికెట్ తేడాతో గెలిపించాడు. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ మ్యాచ్ను మలుపు తిప్పిందని చెప్పుకోవాలి. అశుతోష్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ చూస్తే ఖచ్చితంగా ఇండియన్ క్రికెట్లో ఎంత టాలెంట్ ఉందో మరోసారి అర్థమైంది అందరికీ కూడా. ఎప్పుడు కూడా యంగ్స్టర్స్కి ఒక వేదిక, పెర్ఫెక్ట్ వేదిక మన ఐపీఎల్. సో ఐపీఎల్లో మరోసారి అశుతోష్ శర్మ లాస్ట్ టైం కూడా ఐపీఎల్లో ఒక 2-3 మెరుపు ఇన్నింగ్స్ ఆడినా కూడా పంజాబ్ అతన్ని వేలంలో వదిలేసుకుంది. రిటర్న్ చేసుకునే పరిస్థితి లేదు వాళ్ళకి ఉన్న కాంబినేషన్ బట్టి. కానీ మళ్ళీ వేలంలో ట్రై చేసినా పూర్తి స్థాయిలో ట్రై చేయలేదు. సో ఢిల్లీ మాత్రం అతని టాలెంట్ని గుర్తించి తీసుకుని ఇప్పుడు ఖచ్చితంగా దానికి తన మీద పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేశాడని చెప్పుకోవాలి. చాలా ఉత్కంఠ రేకెత్తించింది చివరి 4 ఓవర్లు అయితే. ఎందుకంటే ఒక దశలో 6 ఓవర్లో 72 పరుగులు పైగా కొట్టాల్సిన దశలో అతను మ్యాచ్ని తీసుకొచ్చాడు. చివరిలో విప్రాజ్ అవుట్ అయినప్పటికీ కూడా అవతల ఎండ్లో 1 వికెట్ మాత్రమే ఉంది. అతను కూడా అవుట్ అయ్యి పరిస్థితి నుంచి తప్పించుకున్నా కూడా చివరి ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించాడు. ఒక అద్భుతమైన షాట్లు ఆడాడు, ఒక భారీ హిట్టింగ్ కొట్టాడు. తనకి ఎలాంటి కెపాసిటీ ఉందో దాన్ని నిరూపించుకున్నాడు. సో అశుతోష్ శర్మ ఒంటి చేత్తో ఈ మ్యాచ్ని గెలిపించాడని చెప్పాలి. హీరో ఆఫ్ ది మ్యాచ్గా అతను చెప్పుకోవాలి. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ని ఒక వన్ సైడ్ విక్టరీ అందించాడని చెప్పుకోవాలి. చివరి 6 ఓవర్లో మ్యాచ్ను మొత్తం టర్న్ చేశాడు. ఒక విధంగా లక్నో బౌలర్లు ఇక్కడికి ఫస్ట్ టైం లక్నోకి కెప్టెన్గా వచ్చిన రిషబ్ పంత్ బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాడు. అలాగే కెప్టెన్గా కూడా అతని బౌలింగ్ మార్పులు ఈ మ్యాచ్లో అంతగా ప్రభావం చూపలేకపోయాయని చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్లో ఫాస్ట్ బౌలర్లకి ఇవ్వకుండా స్పిన్నర్ని కంటిన్యూ చేయడం, కీలకమైన పార్ట్నర్షిప్లను బ్రేక్ చేయడంలో వాళ్ళ బౌలర్లు విఫలమవడం, అలాగే ఫీల్డింగ్లో తను కూడా ఒక స్టంప్ అవుట్ మిస్ చేశాడు. అది కూడా అశుతోష్ శర్మది. ఒకవేళ అశుతోష్ శర్మది కనుక స్టంప్ అవుట్ మిస్ చేయకుండా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ మ్యాచ్ లక్నో గెలిచి ఉండేది. కానీ అశుతోష్ శర్మకి తన హార్డ్ హిట్టింగ్తో పాటు లక్క కూడా కలిసి వచ్చింది. చివరిలో ఒక రన్అట్ ఛాన్స్ కూడా మిస్ చేశారు లక్నో. సో మొత్తం మీద ఒక పేలవైన ఫీల్డింగ్ కానీ కొన్ని బౌలింగ్ తప్పిదాలు కానీ లక్నో ఓటమి కారణమయ్యాయి. ఏదైతే జట్టు కూర్పు పూర్తిగా మారిపోయినప్పటికీ కూడా వాళ్ళకి విజయం మాత్రం అందలేదు. విశాఖలో ఎప్పుడు మ్యాచ్ జరిగినా ఢిల్లీ క్యాపిటల్స్కి గత సీజన్లో కొన్ని మ్యాచ్లు కలిసి వచ్చాయి. సో ఈ సీజన్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో సీజన్ ఆరంభించింది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ హీరో అంటే మనం చూసుకోవచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్లో మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ లాంటి విధ్వంసకర సీనియర్ స్టార్ బ్యాటర్లు వాళ్ళు ఆడిన ఇన్నింగ్స్ కంటే కూడా అశుతోష్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ ఎంతో వాల్యుబుల్గా అని చెప్పుకోవాలి. ఎందుకంటే మ్యాచ్ని ఒంటి చేత్తో ఎలా టర్న్ చేయాలనేది తను నిరూపించుకున్నాడు. మొత్తం మీద తన్ని 3.8 కోట్లు పెట్టి కొనుగోలు చేసినందుకు ఢిల్లీకి పూర్తి న్యాయం చేస్తూ ఒక హీరోగా ఈ మ్యాచ్లో నిలిచాడు. మొత్తం మీద లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్గా రిషబ్ పంత్ కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు ఈ మ్యాచ్లో ఓటమి కారణమయ్యాయి. అలాగే ఢిల్లీకి కేఎల్ రాహుల్ దూరమైనప్పుడు కూడా మిగిలిన బ్యాటర్లు కూడా విఫలమైన ఏదైతే యంగ్స్టర్స్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వాళ్ళిద్దరూ గెలిపించారు. ఖచ్చితంగా అశుతోష్ శర్మ హీరోయిజంతో విశాఖలో ఢిల్లీ బోని కొట్టింది.